కాపాడడం అంటే దేవుని మార్గంలో నడవడం అంటే రోడ్డు మీద ఓడన్నా ఇబ్బంది, రోడ్డు మీద ఓతుటోడన్నా సస్త చూస్తారా? చూడాడు. ఎందుకంటే మన చెవులకల్లా 100 రూపాయలు పెట్టమని ఎవడైనా చేసినా కానీ వాడు సోషల్ మీడియాలో పెట్టకూడదని చేయమని చూద్దాం. కుక్క కనీసం కుక్కకి దెబ్బ తాకినా కానీ ఇన్స్టాలో కానీ సోషల్ మీడియా కానీ వాడేదో సర్వీస్ చేసిన మన లైక్ల కోసం మన ఫాలోవర్ల కోసం చేస్తాడు వాడు. నిజంగా మేము కాపాడుతున్నాం. ఎందుకు కాపాడుతున్నా అంటే లైకులు కావాలి, ఫాలోవర్లు కావాలి, అంతే. ఎవరు సాయం చేయడు, కానీ నటిస్తారు అంతవరకు. అది కానీ ఎవరికైనా కష్టం వస్తే హిందువులే కదా, హిందువే సాయం చేయమను. ఓ బాబానని కష్టం వస్తే సాయం చేయమను, హిందువే కదా. పోనీ మా ఫాస్టర్ల నుంచి చేయమను. అందరికంటే ముందు ఇలా వారిపోతారు, అందరికంటే ముందు కానికలే అంటారు చూసి, అందరికంటే ముందు ఈడ వారిపోతాడు. నీకెందుకు కష్టం వస్తే నేనున్నా అంటారు, అందరికంటే ముందు ఈడ చెప్పకుండా వారిపోతాడు. మీరు సనాతన ధర్మాన్ని కాపాడతారు, మీరు ముస్లింలను కాపాడతారు, మీరు క్రిస్టియన్లుగా కాపాడతారు. ముందు మిమ్మల్ని చూసుకొని మీరు ఏడ్చుకోరి, మీ బతుకులు మీరు చక్కగా చేసుకున్న తర్వాత దేశాన్ని ఉద్ధరించడానికి రారు. వాడిని పొట్టతిప్పలకు ఏదో వాడు బండి అమ్ముకుండు. ఇన్ని సంవత్సరాల నుంచి ఏమైపోయింది? బలహీనుల దగ్గరికి కాదు పోయేది, బలవంతుల కాడికోరి మీకు ధైర్యం ఉంటే ఆడే గెలిచి రావాలి. ఎంత పెద్ద మొగాడైనా సరే ఏమంటారు, ఇంట్లో గెలిచి బయట గెలువురా అంటారు. నువ్వు ఫస్ట్ నీది నువ్వు అడుక్కున్న తర్వాత బయట అడుక్కో, ఒప్పుకుంటాం. ఎవరైనా సరే యాక్సెప్ట్ చేస్తారు. మీదే సక్కా లేదు, మేము ఆందిగా అడుగుతాం, మేము ఏంది చెప్తాం. మనలో తప్పు మనం తెలుసుకొని అవతలలో తప్పు చూడాలి, అందరు యాక్సెప్ట్ చేస్తారు. వాడిని పొట్టతిప్పలకి ఏదో వాడి పిల్లలు పోషించుకోనికే ఏదో చేస్తే వాడిని ఇన్స్టాలో చూడు వాంది, ఫేస్బుక్లో చూడు వాంది, ఏళ్ళో చూడు వాంది. అసలు యాంకర్ అది ఒక ఆడితే కదా, దాన్ని చెప్పు తీసుకొని కొట్టాలి. అసలు మనిషేనా? నువ్వు తింటావా ఆడ తిన్నది అమ్ముతుండా? ఇప్పుడు మందు తయారు చేస్తున్నాడు, మందు తాగడాన్న వాడు తాగే చూసి అమ్ముతాడు. ఇప్పుడు బిర్యానీ సెంటర్ పెట్టినాడు, ఆడు తిన్నాడా? వాడు తినే కదా అమ్మేది. నేను చేస్తా వాళ్ళు చేస్తారని పెడతాడు ఆడు. అది తెలియదు. ఫస్ట్ నువ్వు తింటావా అంటే ఆడు తిని చూపించినా కానీ అందరి ముందర యాక్టింగ్ చేస్తున్నావు అంటే మరి ఇది అట్లా చేస్తున్నాడు ధర్మోహన్ కాడ, ఇది అట్లా చేస్తున్నట్టుంది పోయి. ఇప్పుడు వాని పొట్టని కొట్టినట్టుగా ఇది. అందుకే చెప్తున్నా, మీరు ఎవరికైనా వీక్ పర్సన్ కాడికి పోయే ముందు బలవంతుని చూసుకొని అప్పుడు ఓరి. రాజకీయ నాయకులు ఉంటారు చూసినా, వైన్ షాపులు కానీ ఇవన్నీ చేస్తారు చూసినా, వాళ్ళ కాడికి ఒక్కసారి పోయి అప్పుడు ఓరి అందరం ఒప్పుకుంటాం. అది చేత కాదు. మేము కాపాడుతున్నాము. వేసుకున్న బట్టలు ఉత్తుకోనికే శాతగా లంచగొడుకులా కానీ మేము కాపాడుతున్నాం. మేము సనాతన ధర్మాన్ని కాపాడుతున్నాం. మేము హిందువులు ఏంది మొత్తం అందరి మధ్య లొల్లి పెట్టమని చెప్తున్నారు. అందరు సమాధానంగా ఉండమని చెప్తున్నారు. ఎవరైనా కష్టం వస్తే అవతలోనికి నీ కాడ 100 రూపాయలు అంటే అలా 5 రూపాయలు దానం చేయరు. 5 రూపాయలు దానం చేసినా ఇల్లు వేస్తాడు. ఇన్స్టాలో అదే రావాలి, ఫేస్బుక్లో కనిపిస్తుందా, సెట్ అయిందా, ఓకే. కోసం మీరు దానాలు చేసేది, మీ దానాలు ఇన్స్టా ఓపెన్ చేస్తే సార్ ఏ పార్కుల దగ్గర చూడు, ఏడ చూడు అదే అది రోడ్డు మీద అమ్ముకునేది ఉన్నాయి. సరే పిల్లని ఎత్తుకునేది అమ్ముకుంది అనుకో, దాన్ని కూడా ఆడుకోనిస్తలేరు, దాన్ని కూడా తీసారు ఇన్స్టాలో పెడుతురు. పోనీ ఓడన్న లవర్ 2 పార్క్ వచ్చారు అనుకో, దాన్ని కూడా తీసి పెడుతురు. ఎందుకు మీకు అవన్నీ? మిమ్మల్ని చూసుకోరు, మీ పిల్లలను చూసుకొని ఏడ్చుకోరి, మీ అక్కజలను చూసి ఏడ్చుకోరి, మీ కొంపలు ఏం జరుగుతుందో మీరు చూసుకోరి. అప్పుడు పక్కన కొంపకి రారి. మీ పిల్లలు మీరు ఇంకో దాన్ని వేసుకొని తిరుగుతారు, మీ పిల్లలు అట్లే ఊకుంటుందా? అది ఇంకొని వేసుకొని వస్తుంది. ఇద్దరు కలిసి ఒకటే కడ వస్తాం. మన మా ఎల్పినార్లో అదే జరిగింది. పెళ్ళమ్మ మొగడు ఇద్దరు కలిసి ఒకటే ఓయొక్కోరు, పెళ్ళమ్మ మొగడు కలిసి ఇద్దరు ఒకటే ఓయొక్కరు. నువ్వెందుకు వచ్చినావు అని అయిపోయా. ఇంకేమైనా ఇజ్జత్ ఉందా? నువ్వెందుకు వచ్చినావరా అన్నది, నువ్వెందుకు వచ్చినావా ఆడనే అయిపోయా. ఇద్దరు మూసుకొని ఇంటికి పోయారు. ఇంకా అట్లనే ఉంటుంది.